తిరగబడుతున్నారేంటి? ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటి? దేవాలయమే కదా, దేవాలయమే కదా. దేవాలయంలోకి మీరు వచ్చి ప్రార్థన చేయడం వెళ్ళిపోండి. తిరగబడుతున్నారనే నేను వచ్చాను. మళ్ళీ వెళ్ళిపోవాలి. బయటకు పోండి. బయటికి అదే మరి దేవుడి గుడిలోకి రావడం ఏంటి అసలు? పవిత్రమైన గోదావరి గట్టుకు వచ్చి ప్రార్థనలు ఏంటి? అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ప్లే అయిన వీడియో చూశారు కదా. ఇది రాజమండ్రి, మన రాజమండ్రి సిటీలో పుష్పర్ ఘాట్ అంటే మన సరస్వతి ఘాట్. ఇది ఈ ఘాట్లోకి వచ్చి అన్యమతస్తులకు అసలు ఇక్కడ ఏమైనా సంబంధమా అంటే బరి తెగించిన క్రైస్తవ మతం ఇది. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు ఎక్కడైతే పూజలు నిర్వహిస్తారో లేదా ఎక్కడైతే దేవాలయాలు ఉంటాయో ఈ హిందువులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మత ప్రచారం చేయకుండా వీళ్ళకి నిద్ర పట్టదన్నమాట. ఇలాగే ఎవరైనా మత ప్రచారాన్ని అడ్డుకుంటే వాళ్ళ మీద వీళ్ళ ఒక గొర్రెల గుంపు వెళ్ళి మళ్ళీ వాళ్ళపై దాడులు ఈ మధ్యకాలంలో నిన్న మొన్న గుంటూరు జిల్లాలో జరిగింది. 200 మంది ఏకంగా హిందూ ఇళ్లపైకి వెళ్ళిపోయారు క్రైస్తవులు. ఇది మత ప్రచారం ఒకళ్ళు వద్దన్నారని ఇలా జరుగుతుంది. అసలు ఈ సమస్యలకి గొడవలు తెచ్చిదే ఈ క్రైస్తవులు. అసలు వీళ్ళ చర్చిలో వీళ్ళ దేవుడి కోసం చెప్పుకోవాలి, అంతేగాని హిందువుల దగ్గరికి వచ్చి మా దేవుడిని నమ్ముకోండి, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకోవడం ఎందుకింత? నిజమైన దేవుడు అన్న వాళ్ళు తెలుసుకుంటారు నిజమైన దేవుడు ఎవరు అన్నది. వీళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవాలా దేవుడి కోసం ఎందుకు? దేవుడి కోసం అడ్వర్టైజింగ్లు ఏంటి? ఇదేమైనా వ్యాపారమా? నిజంగా వ్యాపారం వెళ్ళదు. వీళ్ళు దశంభాగాల వ్యాపారాలు కాబట్టి వీళ్ళ వ్యాపారాలు పెరగడానికి వీళ్ళ పోటీలు పడుతున్నారు. ఒకరికొకరు పోటీలు పడి ఈ రకంగా ఏదైతే రాజమండ్రి పుష్పర్ మన సరస్వతి ఘాట్ ఉందో ఆ ఘాట్లోకి వచ్చి అక్కడ మత ప్రచారం. అసలు పని ఏంటి వీళ్ళకి? అసలు ఎంతో ప్రత్యేకమైన ఈ రాజమండ్రి గోదావరి గట్టు దేవాలయాలతో కలకల్లాడుతూ హిందువులతో ఉంటుంది. అలాంటి సరస్వతి ఘాట్ అంటే చాలా ఆధ్యాత్మిక చైతన్యమైన ఒక స్థలం. అది ఎంతోమంది హిందువులు అక్కడికి వచ్చి సేద తీరుతారు. ఆ ప్రకృతి గోదావరమ్మ పర్వాలు చూస్తూ అక్కడ ఉన్న దేవాలయాలు దర్శించుకొని వెళ్తారు. అంటే అక్కడికి వచ్చిన హిందువులు మతం మార్చాలనే ఒక దురాలోచనతో ఈ మత ప్రచారం చేయడానికి వచ్చారన్నమాట. ఇలాంటి వాళ్ళపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళ వల్లే మత విద్వేషాలు వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి డిపార్ట్మెంట్ వారు వీళ్ళు ఎవరైతే సరస్వతి ఘాట్కి వచ్చారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ సైన్యం.